పల్నాడు జిల్లా పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే సీటు కోసం మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్, భాష్యం ప్రవీణ్ పోటాపోటీగా అమరావతిలో పూజలు చేశారు. ఈ సందర్భంగా కొమ్మలపాటి శ్రీధర్ మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజలు కోరిన మనిషి అసెంబ్లీలోకి వెళ్లాలని సెబియాను వేడుకున్నానని చెప్పారు. పెదకూరపాడు ప్రజల ప్రేమాభిమానాలు తనపై ఉన్నాయని, చంద్రబాబు భక్తున్నని, ఆయన మాటే శిరోధార్యమని పేర్కొన్నారు. నియోజకవర్గం ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ తరఫున గత 18 సంవత్సరాల నుండి ఉన్న మనసులో ఉన్నది ఒకటే ఒకటి, కొమ్మలపాటి శ్రీధర్. అదేవిధంగా ఈరోజు వరకు నేను పెదకూరపాడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జిని. కాబట్టి ప్రజానీకానికి, అది అటు పార్టీకి ఇటు మా తెలుగుదేశం శ్రేణులకి నేను ఒక సన్నిధిని, అంటే ఒక ఆప్తుడిని, ఒక వారికి ప్రతినిధిని మా నియోజకవర్గ ప్రజలు. దాంట్లో ఎక్కడా లోపం అనేది లేదు. దాని గురించి ఉత్కంఠ పడాల్సిన అవసరం లేదు. రేపు మాపో మా నాయకుడు ఒక లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్టులో ఆయన మనసులో ఉన్నవాళ్ళు, ఈ ప్రజాభిప్రాయాన్ని సేకరణ కూడా జరిగింది కదా, ప్రజల్లో మనసులో ఉన్నవాళ్ళు లిస్టులోకి వస్తారు. తప్పనిసరిగా నేను అందాకే చెప్పాను, ప్రజల మనసులకి సేవ చేయాలనే భావన, ఎవరితోటి చేయించుకున్న భావన ప్రజల్లో ఉంటుంది. తప్పనిసరిగా ఆ ప్రజల యొక్క అంగీకారానుగుణంగా రేపు జరుగుతుంది. తప్పనిసరిగా పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురుతుంది.